మన తెలుగు రాష్ట్రాల పర్యటన కోసం మనకి అండగా ఉండడం కోసం ఎవరు లేకపోయినా నేను మీకున్నాను అని చెప్పి ఎవరికైతే అండగా నిలబడ్డామో 2014లో ఆ వ్యక్తి ఆ పెద్దలు ఇదే నుంచి మనకి మాటిచ్చి స్పెషల్ కేటగిరీ స్టేటస్ 5 కాదు 10 సంవత్సరాలను మాటిచ్చి మనల్ని గాలికి వదిలేసిన మన భవిష్యత్తుని గాలికి వదిలేసిన మోదీ గారు వదిలేసిన కానీ మనం ఏ రోజు అండగా నిలబడకపోయినా కానీ నేనున్నాను అని చెప్పి 4 సార్లు ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న బెహన్జీ మాయావతి గారు ఈరోజు తెలుగు రాష్ట్రాలకి ఆంధ్ర రాష్ట్రానికి నేను అండగా ఉన్నానని చెప్పి ఈ రోజున మనకి భుజం తట్టి మనకి అండగా నిలబడడానికి ఈ రోజు ఇచ్చేసిన బెహన్జీ మాయావతి గారికి మాతృమూర్తితో సమానురాలైన బెహన్జీ మాయావతి గారికి తెలుగు రాష్ట్రాల ప్రజల తరపున జన సైనికుల తరపున వీర మహిళల తరపున నా తరపున మా అందరి తరపున బెహన్జీ మాయావతి గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటాం. ఇది సమయం చాలా మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం మీరందరూ శ్రద్ధగా మాట వింటే మనం మాట్లాడచ్చు. ఇది తిరుపతి ఉత్తరప్రదేశ్కి తిరుపతికి లింక్ ఏంటి, ఎలా ఉండాలి ఇవన్నీ చెప్పడానికి డైరెక్ట్ గా ఎలక్షన్ పాయింట్కి వస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి తరపున తిరుపతి అభ్యర్థిగా నిలబడుతున్న కరుణాకర్ రెడ్డి గారు కానీ వీరందరూ ఏం చెప్తారు, మనకి అందరూ సమానం, మేము చట్టాలని పాటిస్తామని చెప్తారు. వైసీపీ నాయకులు ఇక్కడ ఎయిర్పోర్ట్ లో అధికారులు చొక్కాలు పట్టుకుంటారు, పోలీసుల మీద దాడులు చేస్తారు. ఎవరన్నా సరే వాటికి పోటీగా అభ్యర్థిగా నిలబడితే వారిని నానా ఇబ్బందులు పెట్టి బయటకు ఇచ్చి గుండాగర్దీ చేస్తారు. 2009లో మీకు తెలుసు, కరుణాకర్ రెడ్డి గారు చిరంజీవి గారు వచ్చినప్పుడు కెన్సిస్ హోటల్ నుంచి చేంజ్ చేశారు. ఇలాంటి కరుణాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు ఉత్తరప్రదేశ్ మొత్తం అణువున ఒక్కొక్క వీధికి ఒక్కొక్కరు ఉంటారు. ఇలాంటి వాళ్ళని చీల్చి చెండాడిసిన రుద్రకాళి బెహన్జీ మాయావతి గారు. ఆవిడ స్ఫూర్తి తీసుకొని రాయలసీమలో కానీ మన చిత్తూరు కానీ మన తిరుపతి కానీ మన తిరుపతి టౌన్ లో కానీ గుండాగర్దీ చేసే గుండాయిజం చేసే కరుణాకర్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాయావతి గారి స్ఫూర్తిగా, ఒక్కొక్క ఆడపడుచు మాయావతి గారి స్ఫూర్తిగా తీసుకొని ముందుగా కరుణాకర్ రెడ్డి గారికి నేను ఇదే చెప్దాం అనుకుంటున్నాను. ఏనాడు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు మన గురించి మనం సందేహిస్తున్నారు. బెహన్జీ మాయావతి గారిని మేము ఇష్టంతో, ప్రేమతోటి, అనురాగంతో మాకు అండగా ఉండండి బెహన్జీ అంటే అండగా ఉన్న ఈ గఠబంధన్ ని, ఈ అలయన్స్ ని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు సందేహిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం, కరుణాకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం, మీరు ఏ రోజున అసలు మీరు మనుషులకే విలువరు, మీ కుటుంబాలకి తప్ప. అసలు మీరు దళితులకి ఏ రోజున విలువిచ్చారు? మామూలు మనుషులకే విలువ ఇవ్వలేని సమాజంలో మీరు దళితులకి ఏమాత్రం విలువిచ్చారు? ఈ రోజుకి రాయలసీమలో, కడపలో కొన్ని ఊళ్ళల్లో వీళ్ళ నాయకులు ఇళ్ల మధ్యలో వెళ్ళాలి అంటే చెప్పులు పట్టుకొని నడిచెళ్ళాలి. అంత భయానకం క్రియేట్ చేస్తారు. వీళ్ళు దళితులకు అండగా నిలబడతారా? మీరు ఒకటే చెప్తున్నాను మీకు, ఈ కాలం ఇప్పుడు మారకపోతే 2019లో
తిరుపతి పార్లమెంట్ జనసేన బహుజన్ సమాజ్ పార్టీ కలిపి అభ్యర్థి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిని నిలబెడుతున్నాం. వారిని మనం గెలిపించకపోతే మీకు దళితుల్ని అవమానపరిచే కరుణాకర్ రెడ్డి గారు కానీ ఏమాత్రం వాడుకొని వదిలేసి దళితుల్ని వాడుకొని వదిలేసి వారికి ఏమాత్రం ఆర్థికంగా గాని సామాజికంగా గాని ఏమాత్రం గుర్తింపు ఇవ్వని వైసీపీ ముందుకెళ్తుంది. అందుకని నేను మీకు చాలా ఆలోచించబట్టేయండి. 2009లో కొన్ని కోట్ల మంది అభిమానించే ఒక వ్యక్తి ఇదే తిరుపతిలో 10 లక్షల మంది వచ్చిన ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం స్థాపించినప్పుడు బలమైన సామాజిక మార్పు వస్తుందని అనుకున్నాం. ఆ రోజు ఏనాడు ఎవరు ఇవ్వనంత బీసీ కులాలకు కానీ ఎస్సీ కులాలకు కానీ ఓపెన్ కేటగిరీలో కూడా ఎస్టీల్ని కోవూరులో యానదులు నిలబెట్టిన ఘనత మన కుటుంబాన్ని మనం అంత బలంగా చేసాం ఆ రోజు. ఎందుకంటే మనం బలంగా సామాజిక మార్పు కోరుకున్న వాళ్ళం. వీళ్ళు వైసీపీ కానీ సామాజికంగా వాళ్ళు ఎదగకూడదు, ఓన్లీ వాళ్ళ కుటుంబాలే ఉన్నారు. నాకు ఒకటే అడుగుతున్నాను, ఈ రోజున ఎంతకాలం వీళ్ళ పల్లకీలు మోస్తాం? పల్లకీలు మోసి మోసి కరుణాకర్ రెడ్డి గారి పల్లకీలు మోసి మోసి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ పల్లకీలు మోసి మోసి భుజాలు వడిచిపోయింది. మన జీవితాలు బాగుపడట్లేదు, మన తలరాతలు మారట్లేదు. ఎంతసేపు మనం ఊడిగం చేసే వాళ్ళమే, వాళ్ళు మనల్ని పాలించేవాళ్ళు, మనం పాలింపబడేవాళ్ళు. ఏ రోజున కూడా మనం ఏదైనా ముందుకుంటామంటే చిరంజీవి గారు లాంటి ఒక బలమైన వ్యక్తినే కెన్సీ హోటల్ నుంచి బయటకు వచ్చి కారు ఎక్కి ముందుకు వస్తుంటే వీళ్ళ గుండాగర్దీతో ఆయన ఆపేసిన విధానం నేను ఏ రోజున మర్చిపోయాను. మీరు ఎందుకు చెదలవాడ కృష్ణమూర్తి గారికి నిలబెట్టా, ఇంకెవరిని ఎందుకు నిలబెట్టలేదు అంటే వీళ్ళ గుండాగర్దీని తట్టుకొని ల్యాండ్ మైన్ బ్లాస్ట్ లో బండి 15 అడుగులు పైకి ఎగిరి కింద పడ్డ భగవంతుడు రక్షించిన ఒక మహానుభావుడు చెదలవాడ కృష్ణమూర్తి గారు. ఆయన్ని ఎందుకు అభ్యర్థిగా పెట్టామంటే మనకు అండగా నిలబడాలి, మన భావితరాలకు దారేసి చూపించండి, మీరు అండగా ఉండండి. భగవాన్ 7 కొండల వెంకటేశ్వరుడు మిమ్మల్ని కరుణించాడు. ఆ కరుణ మీరు మాకు భవిష్యత్తుకి దారి వేసి ఇవ్వండి. అందుకు నేను కోరుకుంటే ఆయన నిలబడ్డాను. నేను మీకు ఈ రోజున మాటిస్తున్నాను, మీరు కనుక మనందరం కనుక ఆయన అండగా నిలబడకపోతే తిరుపతిలో వచ్చేది సుగుణమ్మ గారి అల్లుడి రౌడీజం, సుగుణమ్మ గారి అల్లుడి మామూళ్ళు, చిన్నపాటి కిరాణా కొట్లు కూడా బతకనివ్వని మనుషులు, కరుణాకర్ రెడ్డి గారి గుండాగర్ది, చిరంజీవి గారి లాంటి వ్యక్తినే వీళ్ళని నిలబెట్టగలిగినప్పుడు మామూలు మనుషుల సంగతి ఏంటండి? ఆ రోజున కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నాను, ఇది 2009 కాదు కరుణాకర్ రెడ్డి గారు, ఇది 2019. నారా 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 తీసి కింద కూర్చోబెట్టాను, జాగ్రత్త మీరు గుండాగర్ది చేశారండి. చిరంజీవి గారు మంచి వ్యక్తి, మెత్తగా వ్యక్తి. మీరు కనుక తెలుగుదేశం నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే, మీరు ఒక్క చిన్న సైనికుడి మీద మీరు చెయ్య వేసినా, ఒక్క ఆడపడి మీద ఒక్క మాట అన్నా, ఇలాంటి చెప్తాను కరుణాకర్ రెడ్డి గారు, మీ అందరి అహం ఏంటంటే మీరు పాలించడానికి పుట్టిన వాళ్ళు, మేము మీ కింద బానిసలుగా బతకాలన్న ఒక్క ఆలోచన మాకు లోపల ఆవేశం, ఆ ఉద్వేగం, కోపం ఉంది, మాకు క్రోధం ఉంది. కాకపోతే మీలాగా మేము రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేయం. కాంశీరామ్ గారు లాగా, కాంశీరామ్ గారు ఇంత బలమైన మార్పుని మాన్యావరి కాంశీరామ్ గారు ఒక్కరోజు ఒక కేసు లేదు, కానీ సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. దేనివల్ల? ఓటు అని ఒక మార్పు, ఓటు అనే ఒక ఆయుధం ద్వారా. వీళ్ళు కత్తులు కటారులు పట్టుకొని వస్తున్నారు. కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళు కత్తులు కటారులు పట్టుకొస్తారు. సౌండ్ కరెక్ట్. కత్తులు కటారులు పట్టుకొస్తారు.
మన దగ్గర కత్తులు కటారులు లేవు, మన గుండాలు, మన ప్రజాస్వామ్యవాదులు. మనం ఓటుని ఆయుధాన్ని తీసుకుని ఎదుర్కొందాం. ఒకటే ఈ రోజున మనం వెళ్ళి 2019 మనకి ఇంకొద్ది రోజుల్లో ఎలక్షన్స్. ఒక్కటే చెప్పండి, వీళ్ళు వస్తే తెలుగుదేశం సుగుణమ్మ గారు పెద్దలు అయిపోయారు, పోనీ మంచి వ్యక్తిని పెట్టామంటే మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఇంకొంచెం లంచగొండితనం కబ్జాలు ఎక్కువైపోతే తెలుగుదేశం వస్తే, అవునా? పోనీ కరుణాకర్ గారి అద్భుతం జరుగుద్దా అంటే, ఏడుకొండల వెంకటేశ్వరుడికే విలువివ్వని వ్యక్తి టిటిడి చైర్మన్ గా చేసి నగలు ఎన్నిపోయినాయి ఎవరికి తెలియదు, ఆయనకి తెలియదు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి బెహన్జీ మాయావతి గారి గొప్పదనం గురించి చెప్తాను. భారతీయ జనతా పార్టీ నాయకులు హిందుత్వానికి మేమే ప్రతినిధుల్లా చెప్పుకుంటారు. మేమందరం హిందువులం కాదు, మేమందరం భగవంతులం. మీరు దిగొచ్చారా? బెహన్జీ మాయావతి గారి అడ్మినిస్ట్రేషన్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, బృందావనాన్ని ఈ రోజున అద్భుతంగా తీర్చిదిద్దింది భారతీయ జనతా పార్టీ నాయకులు కాదు, బెహన్జీ మాయావతి గారు. చూడటానికి, యాత్రికులు అందంగా వెళ్ళడానికి, పరిసరాలు శుభ్రంగా చేసి వీళ్ళు ఎంతసేపు గొడవ పెట్టుకోవడానికి మీద దృష్టిలో ఉంటారు తప్ప నిజంగా భగవంతుడు అద్భుతంగా అందరికి అందంగా చేసి పెట్టారు బెహన్జీ మాయావతి గారు. ఆవిడ ఆశీస్సులు, ఆవిడ స్ఫూర్తి ఎలా ఉంటే, ఆవిడ అంత గౌరవం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు తిరుపతికి వెళ్తే ఆయన చెప్పులు వేసుకుని వెళ్ళిపోతారు లోపలికి, ప్రోటోకాల్స్ పాటించరు. ఆయన దిగొచ్చారు అనుకుంటారు. ఈయన వెంకటేశ్వర ఎక్కువ, ఈయన అంబేద్కర్ గారి కంటే ఎక్కువ అనుకుంటాడు, ఈయన జాతీయ నాకు అందరికంటే ఈయన ఎక్కువ అనుకుంటారు. ఇది మారాలి, వీళ్ళ అహంకారం తగ్గాలి. వీళ్ళు చాలా మామూలు మనుషులని మనం చెప్పాలంటే వీళ్ళందరినీ, కరుణాకర్ రెడ్డి గారిని, వైసీపీని సమూలంగా ఓడించాలి. ఎందుకు ఓడించాలి అంటే, వీళ్ళని కానీ ఓడించకపోతే మామూలు మనుషుల్ని, కష్టం చేసుకునే మనుషుల్ని ఒక్కరు బతుకునివ్వరు. వీళ్ళకి ఊడిగం చేస్తేనే మనం బతుకునిస్తారు. ఊడిగం చేయడానికి భయపడడానికి మేము గత తరం కాదు, మేము కాంశీరామ్ గారి వారసులు, అంబేద్కర్ గారి స్ఫూర్తిని చెందిన సైనికులు. ఏ స్థాయిలో పోరాటమైనా చెయ్యొచ్చు. వీధికి ఒక గుండా ఉంటే ఒక్కొక్కరిని తాట తీసి తోలు వలిచేశారు మాయావతి గారు. ఆవిడ స్ఫూర్తి నేను ఈ రోజున బలంగా ముందుకు తీసుకెళ్తున్నాను. నేను వారికి అందరికీ, బిఎస్పీకి, మాన్యవర్ కాంశీరామ్ గారికి కానీ, బెహన్జీ మాయావతి గారికి కానీ నేను ఏకలవ్య శిష్యుని. ఇలాంటిది నేను మిమ్మల్ని కోరుకుంటుంది, ఇదే సభలో 3 సంవత్సరాల క్రితం జన సైనికుల్ని, వినోద్ రాయల్ని కిరాతకంగా హత్య చేస్తే ఆ రోజున ఎందుకు బాధ వచ్చేసింది. చంపేశాడు, నిన్ను 100 బతక బిడ్డ చచ్చిపోయాడు, చంపేశాడు అన్యాయంగా. ఏం చేశాడు? అందరూ బాగుండాలి. అలాంటి బిడ్డని వచ్చి నేను తల్లిని పలకరించడానికి వెళ్తే వెంకటేశ్వర దగ్గర కూర్చొని ఏం చేయాలో తెలియక ఇలా చేస్తే నాకు ఆలోచన ఒకటే కలిగింది, దేనికి ఇంత గొడవలు ఉన్నాయి యువతలో? అనిశ్చితి, అస్థిరత. అంటే ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు, కోపం. కొన్ని మనకి రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఇదే సభకు వచ్చి, ఇదే పార్లమెంట్ తిరుపతికి వచ్చి నేను కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మోదీ గారు కానీ ఇలాంటి సభలో కూర్చొని అందరూ మాట ఇచ్చారు. పవన్ కళ్యాణ్ దేశభక్తుడు, పవన్ కళ్యాణ్ మేమే ఆశించాడు, అది మేము ఇలాంటి ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి మేమందరం అండగా నిలబడతాం. చాలా పెద్ద గొంతుతోటి, భారీ మనసుతోటి మోదీ గారు ఏం చెప్పారు, మనకి 5 కాదు మీకు 10 సంవత్సరాల సాక్షాత్తు వెంకటేశ్వర సాక్షిగా చెప్పి వెళ్ళిపోయారు. అది ఆయన నమ్మే దైవాన్ని. మాట విలువ లేదు, చట్టసభల్లో ఉండే మాటకు దానికి ఒక శాంక్టిటీ, పవిత్రత లేదు. ఈయన్ని పోని వదిలేసి నేను చేయలేకపోయానని కూడా చెప్పారు. పోనీ తెలుగుదేశం చేస్తుందా అంటే, ఈ రోజున తెలుగుదేశం ధర్మ పోరాట దీక్షలు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను చేశానని చెప్పేసి ఊగిపోతూ ఉంటారు. మీరు తెలుసు కదా ఎంతమంది ఉన్నారు. అసలు 3 సంవత్సరాల క్రితం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని బయటికి తీసుకొచ్చిన వాడు ఎవరండి? జనసేన కాదు, మనం కాదు. మనం గొంతుకి 2 రోజుల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు less than 48 hours
కూర్చోబెట్టి మనకి వెంటనే స్పెషల్ ప్యాకేజ్ ఉంటుంది. మళ్ళీ సంబంధం వీళ్ళేమో మన తీపి తెలుసు కదా, ఈ పాచిపోయిన లడ్డు వాళ్ళకి ఆ పాచిపోయిన లడ్డు ఇస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు నన్ను ఎలా తిట్టారు, నన్ను ఏమీ ఆశించకుండా వాళ్ళకి అండగా ఉంటే నాకు ఇచ్చిన బహుమతి తిట్ల వర్షం, బూతుల పురాణం. నేను మర్చిపోయిన భారతీయ జనతా పార్టీ నాయకులు మా తెలుగు ప్రజలకు చేసిన అవమానం కానీ, మా ఆంధ్రులకి చేసిన ద్రోహం కానీ మేము మర్చిపోయాం. మీరు మాట్లాడి ప్రజల్ని వివిధ రకాలుగా విభేదాలు క్రియేట్ చేసి మీరు ఇలా చేస్తే మేము మీ వల్ల పడం. మేము చాలా ఈ తరం, పాత తరం కాదు, సరికొత్త నవతరం, యువతరం, జన సైనికుల తరం, వీర మహిళల తరం. ఇది నేను కోరుకుంటుంది బలమైన మార్పు వచ్చే సమయం. బెహన్జీ మాయావతి గారు, నేను అడగలేదు యాక్చువల్గా, మేము ఏ నాయకుల్ని కూడా నేను ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అడగను, వాళ్ళ ఆలోచన ఏముంటుందో నాకు తెలియదు. బెహన్జీ మాయావతి గారు చాలా నేను బలమైన వరం ఇచ్చారు మనందరికి. నేను బహుజన్ మన ఈ రోజున ఎందుకు మన పార్లమెంటు గెలవాలి అంటే, బహుజన సమాజ్ పార్టీ ఎందుకు గెలవాలి మన ఆంధ్రప్రదేశ్లో అన్ని స్థానాల్లో అంటే, మాటలు తప్పిన మనుషులు. ఆవిడ ఒకటే మాట అంటారు, నేను చాలా తక్కువ మాట్లాడతాను, ఎక్కువ చేస్తాను. అందుకనే తక్కువ మాట ఎక్కువ చేయడం వల్లే 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అత్యంత అధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్. ఇది ఆవిడ బెహన్జీ గారు మాట ఇస్తూ ఆంధ్రప్రదేశ్ లక్నోలో కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడిపోయింది ఆర్థిక అభివృద్ధికి, ఆర్థిక పరంగా. ఏదో చెయ్యాలి మీకు అందరికీ ఉండాలని అంటే, నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నేను చాలా ఆశ్చర్యపోయాను. యాక్చువల్ నేను బెహన్జీ మాయావతి గురించి నేను ఆశించలేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం నేను నిలబడతాను, నేను చేయిస్తాను మీకు. అంత బలమైన మాట. ఆవిడ మనలాగా చంద్రబాబు లాగా నాలుగుని 36 సార్లు అటు ఇటు తిప్పరు. చంద్రబాబు గారు మీరు ఫోటో ఆపర్చునిటీస్ దేనైనా వాడేసుకుంటారు. మాయావతి గారి దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని అది కూడా వాడేసుకుంటారు ఆయన అభివృద్ధి కోసం. ఇవన్నీ కాదు కానీ మనం చేయాల్సింది స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల మనకు ఉపాధి అవకాశాలు కానీ, కేటగిరీ మనకి టాక్సేషన్ బెనిఫిట్స్ వల్ల పరిశ్రమలు రావడం కానీ, ఇవన్నీ 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 మనకి బలంగా ఉంది. బెహన్జీ మాయావతి గారు మనకి మాట ఇచ్చారు. ఒక్కసారి ఈ కరతాళ ధ్వనులు, ఈ అరుపులు, ఈ కేకలు మనల్ని గాలి కొదిలేసిన భారతీయ జనతా పార్టీ, మనల్ని 10 సార్లు మభ్యపెట్టిన చంద్రబాబు గారు, మనకి అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడం ఇష్టం లేని కేసీఆర్ గారితో చేతులు కలిపిన జగన్మోహన్ రెడ్డి గారు. కేసీఆర్ గారు తెలంగాణ నాయకులు ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు కోరుకుంటారండి? ఆయన ఎందుకు కోరుకుంటారు? ఆయన ఇక్కడ పరిశ్రమ వస్తే అక్కడ పరిశ్రమలు రావని కదా, అందుకనే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే మాతో సమానంగా ఇవ్వండినే లింక్ పెడతారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు, అది తెలుసు. మళ్ళీ ఎలక్షన్ టైంలో అందరినీ మభ్య పెడతారు. మనల్ని చీకొట్టి, మనం తిట్టి, మనం దూషించిన వ్యక్తులు మళ్ళీ వెళ్ళి వాళ్ళు కనపడతారు, వీళ్ళెళ్ళి వాళ్ళు పడేసి బిస్కెట్లు తింటారు. ఇవన్నీ కాకుండా మనకి అండగా పడే వ్యక్తి, ఇప్పుడు మీరు ఏ రోజైతే అరుపులు, కేకలు, కరతాళ ధ్వనులు ఉన్నారో, ఒక్కసారి నా మాతృమూర్తి అయిన బెహన్జీ మాయావతి గారికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం అండగా ఉన్నానని ఒక మాట చెప్పినందుకు, వయాసిస్లో దాహం, ఎడారిలో దాహం లేక పెడిచెట్టుకుంటే ఒక వయాసిస్ కనిపిస్తే ఎలా ఉందో, మాకు ఆశ దేశం మొత్తం మీద వ్యవస్థ అగ్గిపోతానే ఒక నిరాశ నైరాశ్యం ఉన్నప్పుడు నాకు మాయావతి గారు ఇలాంటి ఒక ఆశ, దాహం తీర్చే వయాసిస్ గా కనిపించారు మన తెలుగు ప్రజలందరికీ, ఆంధ్ర ప్రజలందరికీ. అలాంటి బెహన్జీ మాయావతి గారికి మీరు మనస్ఫూర్తిగా మీరు కరతాళ ధ్వనులతోటి, అరుపులతోటి, కేకలతోటి బెహన్జీ మాయావతి గారికి మనం ఆనందాన్ని ప్రకటించాం. అలాగే ఇంకోసేపట్లో ముగించేస్తాం. తిరుమల వాసుల సమస్యని
ఏ సమస్య ఉన్నా నేను తెలుసు. అలాగే స్విమ్స్ హాస్పిటల్ని ఢిల్లీ ఎయిమ్స్ తో స్థాయిగా హాస్పిటల్ గా మార్చేద్దాం. తిరుపతిలో ఉన్న 52 స్లమ్స్ ఉన్నాయి. కరుణాకర్ రెడ్డి గారిని కానీ గెలుచుకుంటే ఆయన విన్ అయితే ఆయన ఏం చేయడం మనం ఎప్పుడు అడుగునే వాళ్ళ ఉన్నాం. మనం మన జీవితాలు బాగుపడకూడదు. వాళ్ళు మనకి ఇచ్చేవాళ్ళు మనం ఎప్పుడు ఇలా చేతులు పట్టేవాడు. మనం ఇచ్చేవాళ్ళు కరుణాకర్ రెడ్డి తీసుకునే వాళ్ళని చేద్దాం. 52 స్లమ్స్ ని మోడల్ సిటీగా తిరుపతికి ఇంకో మినీ తిరుపతి నగరంగా మేమున్న 52 స్లమ్స్ ని తీర్చిదిద్దే బాధ్యత నేను ప్రభుత్వం నుంచి నేను తీసుకుంటాను. అలాగే జీవకోణం అతిపెద్ద మన జీవకోణం ఉంది కదా, దానిని మన తిరుపతికి ఏ మాత్రం తగ్గకుండా అత్యంత అందంగా యువతకి పరిగెట్టి ఆడుకునే మైదానాలు, పెద్దవాడు తిరగడానికి పార్కులు, బహుళంతస్తుల భవనాలు, ఇళ్ల స్థలాలు లేకపోతే ఇళ్లు కట్టించే బహుళంతస్తుల భవనాలు. ఇది కూడా లక్నో డెవలప్మెంట్ మోడల్లో బెహన్జీ మాయావతి గారు నాతో పంచుకుంది. అందుకని చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చేయగలిగేది మనం సాధించగలిగేది. అలాగే వెంకటేశ్వరుడి ఏడుకొండలవాడి తాలూకు పవిత్రతను కాపాడటానికి మనం వాటికన్ ఎలా చేశాము అందరూ మాట్లాడతారు. తిరుపతి తాలూకు పవిత్రతను కాపాడుతాం. నేను మీకు చెప్తున్నాను, తిరుపతికి ప్రత్యేకమైన అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ నియమించే బాధ్యత, రౌడీజం గాని తిరుపతి పవిత్రతను పోగొట్టే ఎలాంటి పనులైనా సరే బలమైన అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ స్ట్రైట్ గా ఎవరైతే ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి అవగానే అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ తిరుపతికి స్థాపిస్తాను. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి కంట్రోల్లో ఉంటుంది తిరుపతి. అలాంటప్పుడు ఎలాంటి రౌడీలు, గూండాలు, పిచ్చి వేషాలు ఎలా వేస్తారో నేను చూస్తాను. అలాగే మన చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి తలకోనని ఎంత అద్భుతమైన నేల మన తలకోన, ఎంత చక్కటి అడవి, దానిని అద్భుతమైన ఎకో టూరిజం సెంటర్గా చేసి అక్కడ ప్రవహించే సెలయేరుని జాగ్రత్తగా కాపాడుకొని మన నియోజకవర్గానికి చక్కటి మంచినీటి పథకాన్ని దాని ద్వారా తీర్చేస్తారు. అలాగే మనకి టమాటో పంట, మన పంటలకు కానీ అన్నిటికీ సంబంధించి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ని గిడ్డంగులు ఏర్పడతారు. అలాగే ప్రతి చోట ప్రతి మండలంలో మంచినీటి కొడుతుంది. వచ్చిన 6 నెలల నుంచి 18 నెలల్లో అన్నిటికీ మంచినీటి కొరతను తీర్చే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఎక్కడైతే కోఆపరేటివ్ షుగర్ మిల్స్ కానీ ఇవన్నీ తిరిగి తెరిపించే బాధ్యత, తిరిగి విజయ డైరీని చంద్రబాబు గారు హెరిటేజ్ ఫ్యాక్టరీ చంపేశారు విజయ డైరీ. అలాంటి విజయ డైరీని తిరిగి బలంగా మనం తెరిపించే బలంగా ముందు తీసుకెళ్దాం. హెరిటేజ్ ఫ్యాక్టరీని ఎలా అయితే మన విధ్వంసం చేసిందో మన విజయ డైరీని, ఒక ఆయన చెప్పులు లేకుండా విజయ డైరీ కోసం ధ్వంసం చేశారని చెప్పి పాడి పరిశ్రమ కోసం ఒక ఆయన రైతుల కోసం ఒక ఉన్న చిత్తూరులో జిల్లా పెద్దలు ఆయన చూసి ఆయన కదిలిపోయిన ఆయన గొప్పతనం చూసి ఆయన చేసిన త్యాగాన్ని చెప్పులు లేకుండా 16 సంవత్సరాలు అలాగే ఉన్నందుకు ఆయనకి నేను మాటిస్తున్నాను. ప్రజలందరి తరపున ఆయనకి నేను మాటిస్తున్నాను. విజయ డైరీ పేరు మస్తానో ఇంకోటి ఏమో చేస్తాను, తిరుమలలో ఏది పెడతామో తెలియదు కానీ ఆ రోజున ఇంకో సమాంతరమైన డైరీని ప్రజలందరూ ఉపయోగపడేవాళ్ళు కేవలం హెరిటేజ్ కి ఒక అందరికి కొత్తది తెరిపించే బాధ్యత నేను తీసుకుంటాను, మీకు మాటిస్తాను. అలాగే బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మనకి సత్యవేడు, నగరి, పూతలపట్టు, అలాగే మనకి నెల్లూరు నుంచి వెంకటగిరి, గూడూరు, ఆత్మకూరు, ఇవన్నీ మన బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారందరినీ మీరు గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే తిరుపతి పార్లమెంట్కి అంటే నాకు ఎందుకు ఈయనంటే ఇష్టం అంటే, మామూలు డాక్టర్ కాదు, సమాజం తాలూకు రుగ్మతల్ని సరిచేసే డాక్టర్, రౌడీజం ని ఇబ్బందులు ఉంటే దాన్ని ఎదుర్కోగలిగే డాక్టర్, అలాగే ఏదైతే వెనకబాటుతనం ఉందో దాన్ని బలంగా ఆ జబ్బుని చికిత్సకి సరైన మందు ఇవ్వగలిగే డాక్టర్. అలాంటి బహుజన్ డాక్టర్ శ్రీహరిరావు గారు బహుజన్
బహుజన్ సమాజ్ పార్టీ నుంచి జనసేన కలయికలో సిపిఐ సిపిఎం కలయికలో వారిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా నేను వారికి అండగా ఉంటాను, మనందరం అండగా ఉండాలని నేను తెలియజేసుకుంటున్నాను. చిత్తూరు మీరు కూడా అలాగే మన చిత్తూరు ఎంపీగా శ్రీ పుణ్యమూర్తి గారిని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి జనసేన కలయికతోటి జనసేన అలయన్స్ తోటి సిపిఐ సిపిఎం అలయన్స్ తోటి వారిని మన చిత్తూరు ఎదిగేవాడు. చిత్తూరులో చాలా రౌడీజం ఉంది. చిత్తూరులో చాలా రౌడీజం అందరికీ తెలుసు. చిత్తూరుని యూపీలో ఎలా గూండా కట్టి తగ్గించారో బెహన్జీ మాయావతి గారు, పుణ్యమూర్తి గారిని మనం గెలిపించుకుంటే ఆయన చేసి ఆయన ముందు పెట్టి ఒక్కొక్క రౌడీకి ఏం చేయాలో చక్కగా చేసి ప్రజలందరినీ సుఖశాంతులతోటి అండగా ఉంటాం. ఒక 5 నిమిషాల్లో బెహన్జీ గారు మాట్లాడతారు. మీతో ఒక 5 నిమిషాలు మనందరినీ అభ్యర్థులను ఇంట్రొడ్యూస్ చేసి నేను బెహన్జీ గారిని ఇన్వైట్ చేస్తాను. బెహన్జీ గారు ఆవిడ దివ్యమైన సందేశాన్ని ఆవిడ మన రాష్ట్ర బాగోగుల కోసం చేస్తారనేది మనకి తెలియజేస్తారు. ముఖ్యంగా నేను తిరుపతికి సంబంధించి చాలా మంది పూజారులు, తిరుమలకు సంబంధించి చాలా మంది వ్యక్తులు వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగాలు కానీ అలాగే తిరుమలలో వంటలు చేసే స్వాములకి ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి. అలాగే తిరుమల నుంచి కిందకి పంపించేస్తా ఉన్నారు చాలా మందిని. ఆ ఇంటి తిరుమల ఉండే నివాసంలో ఉంటున్న ప్రతి ఒక్కరి సమస్యలు అంటే సుందరీకరణ కోసం వాళ్ళు ఇబ్బందులు పెట్టాం. ఇవన్నీ చాలా మానవతా దృక్పథంతో వారికి అండగా ఉంటాం. తిరుమలలో ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ చాలా మానవతా దృక్పథంతో పెట్టి ఏ ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయాలంటే ఆ పర్మనెంట్ వాళ్ళని చేసే బాధ్యత జనసేన ప్రభుత్వం నుంచి నేను తీసుకుంటాను. అలాగే ముందుగా మన చిత్తూరు జిల్లా నుంచి సత్యవేడు ఎమ్మెల్యేగా బిఎస్పీ అభ్యర్థి ఎన్ విజయ్ కుమార్ గారిని ఒకసారి ముందుకు రమ్మన్నాను. మన సత్యవేడు నుంచి ఎన్ విజయ్ కుమార్ గారిని మన అలయన్స్ లో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే నగరి పిఎస్పీ అభ్యర్థిగా ఎన్ ప్రవళిక గారిని మనస్ఫూర్తిగా గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే పూతలపట్టు నియోజకవర్గం నుంచి ఎం జగపతి గారిని మనస్ఫూర్తిగా గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే జనసేన పార్టీ తరఫున కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు గారు ఉన్న నియోజకవర్గం నుంచి డాక్టర్ ముదినేని వెంకటరమణ గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. నా విన్నపం చంద్రబాబు గారు కూడా మీ కుటుంబం చేత వారికి మీ నారావారి కుటుంబం చేత మా వాళ్ళకి ఓటేయించవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పలమనేరు నియోజకవర్గం నుంచి పోలూరు శ్రీకాంత్ గారిని ముందుకు రమ్మన్నాను. యువకుడు అండగా నిలబడేవాడు పోలూరు శ్రీకాంత్ గారిని పలమనేరు నియోజకవర్గం నుంచి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే చిత్తూరు నియోజకవర్గం నుంచి దయారాం గారు, ఈయన ఎలాంటి వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు గారితో అలసిపోయి విసిగిపోయి 2 సంవత్సరాల క్రితం నాతో మాట్లాడి నాకు మీ ఆశయాలు నచ్చినాయని చెప్పి మనస్ఫూర్తిగా వచ్చి ఈ రోజున జనసేనలో వచ్చిన దయారాం గారికి రోడ్డు విస్తరణలో సొంత మనుషుల మీద విసిగిపోయి బయటకు వచ్చి మీ ఆశయాలు నచ్చినాయని చెప్పి మీ జన సైనికుల ఆలోచన విధానం నచ్చిందని చెప్పి వచ్చిన దయారాం గారిని చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిపించవలసింది జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను.
అలాగే శ్రీకాళహస్తి నుంచి జనసేన అభ్యర్థి వినూత్న నగరం ఒకటే స్ఫూర్తి తీసుకోండి. బెహన్జీ మాయావతి గారి స్ఫూర్తిని తీసుకోండి. ఆవిడని తీసుకుంటే మీకు అడ్డు ఉండదు. మనకు కనిపించే అపర కాళ్యం చల్లటి తల్లి కూడా. అలాగే చంద్రగిరి నుంచి జనసేన అభ్యర్థిగా శెట్టి సురేంద్ర గారిని గెలిపించవలసిందిగా కోరుకున్నాం. అలాగే పుంగనూరు నుంచి జనసేన అభ్యర్థిగా బోడే రాంప్రసాద్ యాదవ్ గారిని, అలాగే మదనపల్లి నుంచి రాజంపేట ఎమ్మెల్యేగా గంగారపు స్వాతి గారిని మదనపల్లి నుంచి గంగారపు స్వాతి గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే తంబళపల్లి నుంచి తంబళపల్లిపేట నుంచి రాజంపేట పార్లమెంట్ తరఫున తంబళపల్లి నుంచి ఎమ్మెల్యేగా మలిపెద్ది ప్రభాకర్ రెడ్డి గారిని విశ్వం ఇన్స్టిట్యూట్స్ ఓనర్ వారి మనస్ఫూర్తి జనసేన పార్టీ నుంచి గెలిపించవలసిందిగా కోరుకుంటూ నేను అలాగే గంగాధర్ నెల్లూరు నుంచి పొన్ను యుగేందర్ గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఏ కడపలో అయితే ఎవరు అడుగు పెట్టలేమంటే నేనున్నాను ధైర్యంగా. వైసీపీ కుటుంబానికి కానీ అన్ని వర్గాలకి నేను బలంగా నిలబడగలను, సామాన్యులకి చెప్పి అండగా ఉన్నా. శుంకర శ్రీనివాస్ గాని కడప అసెంబ్లీకి మామూలు వ్యక్తి కాదు ఈయన ఒక మిలిటరీ నుంచి నేపథ్యం నుంచి వచ్చినవాడు, సరిహద్దులో పోరాడినవాడు, ఇప్పుడు వచ్చి రాయలసీమలో పోరాడుతున్నవాడు ఫ్యాక్షనిజం గురించి. అలాంటి వారిని మనస్ఫూర్తిగా పెద్ద మెజారిటీ గెలిపించవలసిందిగా కోరుకుంటూ, అన్నిటికంటే పెద్దలు చదలవాడ కృష్ణమూర్తి గారిని, వీరు నాకు సోదర సమానులు, పెద్దలు, ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చి నేను మీ ఆశీస్సులతో పాటు మీరు కూడా మాకు అండగా ఉండండి, తిరుపతి నియోజకవర్గానికి మీరు అద్భుతంగా నిలబడాలి అని చెప్పి ఈ రోజున నేను వారిని అఖండ మెజారిటీ గెలిపించవలసిందిగా కోరుకుంటూ, సూళ్లూరుపేట నుంచి జనసేన పార్టీ తరఫున ఉయ్యాల ప్రవీణ్ గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. తిరుపతి నుంచి సర్వేపల్లికి శుంకర హేమలత గారిని, అలాగే గూడూరు నుంచి అసలు ఈ రోజున జనసేన బహుజన్ సమాజ్ పార్టీ ముందుకెళ్ళిందంటే ఎక్స్ పోలీస్ అధికారి రవి గారు దీన్ని ముందుకు తీసుకెళ్లారు. దీన్ని వారు గూడూరు నుంచి పోటీ చేస్తున్నారు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున. వారికి మనం పెద్ద మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఆత్మకూరు నుంచి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా మండల పద్మజ గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. రాజంపేట పార్లమెంట్ నుంచి సయ్యద్ ముక్రమ్ చాంద్ గారిని గెలిపించవలసిందిగా కోరుకున్నాం. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టి మేము అండగా ఉంటాం, మైనారిటీలకు అండగా ఉంటాం అని చెప్పి వెళ్ళి బీజేపీతో దోస్తీ కట్టారు. మీకు అర్థమవుతుందిగా జగన్మోహన్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు ఎంత కథలు చెప్తారో వాళ్ళు ఎదుగుదలకి అన్ని వాడుకుంటారు తప్ప నిజంగా కూర్చోబెట్టి ఇంత అభద్రతా భావం చేస్తా ఉంటే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఎవరినైతే వెళ్ళకూడదు వెళ్ళి అందరినీ భయపెట్టి భారతీయ జనతా పార్టీ కొట్టి వాళ్ళు చేశారు, వాళ్ళ జతకట్టారు. అందుకని ఒకసారి అందరూ ఆలోచించి ఇది ఎన్నికల్ని మార్పుల కోసం ముందుకు అలాగే వెంకటగిరి నియోజకవర్గానికి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున రాజా గారిని మనస్ఫూర్తిగా గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. కమలాపురం నుంచి
కడప జిల్లాలోని కమలాపురం అభ్యర్థిగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఓబయ్య గారిని మనస్ఫూర్తిగా గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఒకసారి బహన్ జీ మాఫ్ कीजिए I have taken more time Mishra ji I'm extremely sorry because it's a bit crucial for us that's why I have taken a lot of time and my apologies माफ कीजिएगा बहन जी మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత చక్కగా ఇంత అద్భుతంగా విన్న మీ అందరికీ పేరు పేరున ప్రతి ఆడపడ్డ చెల్లెలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మనకి అండగా ఉండటానికి చాయ్వాలా వదిలేసినా కానీ ప్రధానమంత్రిగా ఉండి మన ఛాయలు దాగి మనల్ని వదిలేసిన మోదీ గారిని మనల్ని వదిలేసినా కానీ ఎవరు వదిలేసినా ఎక్కడో దూరాన ఉన్న ఉత్తరప్రదేశ్ నుంచి నేను మీకున్నానని చెప్పి అండగా ఉన్న బెహన్ జీ మాయావతి గారిని మనస్ఫూర్తిగా మీ సందేశాన్ని మీ ప్రేమని మీ అనురాగాన్ని మాతో పంచుకోమని మనం కోరుకుంటూ ఐ రిక్వెస్ట్ మిశ్రాజీ ఆర్ వీర్ సింగ్ జీ టు గో అహెడ్ అండ్